హాయ్ అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ టు రాజీ డిలైట్స్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ టీటమ్ కేక్ రెసిపీస్ని చూపిస్తున్నానండి. వీటిని అసలు మైదా యూజ్ చేయకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. అలాగే అవిని కానీ బీటర్ కానీ ఎగ్ కానీ అవసరం లేకుండా చాలా ఈజీగా చాలా స్పంజీగా చేసుకోవచ్చు. ఒకటి సుజీ ఆటా మార్బుల్ కేక్, రెండవది ఆటాతో చేసిన బనానా మఫిన్స్. ఇవి అసలు ఎక్కడ షుగర్ యూస్ చేయకుండా బెల్లంతో చేశారండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ కేక్స్ ఎలా చేశారో చూసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అయిపోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను మార్బుల్ కేక్ చూపిస్తున్నానండి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు సుజీ రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ బొంబాయి రవ్వ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. అలానే మెత్తగా మిక్సీ అయిపోదండి, లైట్గా బరకగా ఉంటుంది. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు బ్యాటర్ మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని 1/3 కప్ పెరుగు, 1/3 కప్ పాలు, ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్, అలాగే 1/4 కప్ ఆయిల్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసేటప్పుడు ఆయిల్ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయేటట్టు, ఆయిల్ పెరుగులో మొత్తం కలిసిపోయేటట్టు బీట్ చేసుకోవాలి. ఆయిల్ తేలినట్టయితే కనుక కేక్స్ పైన తడితడిగా వస్తుంది. ఇప్పుడు స్టైనర్ పెట్టుకుని అరకప్పు గోధుమ పిండి, ముందుగా మిక్సీ చేసుకుని బొంబాయి రవ్వ, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని వీటిని జల్లించుకుని వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బెలూన్ విస్కర్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీంట్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నది మాత్రమే వాడాలండి, ఏది ఫ్రిడ్జ్లోది వాడకూడదు. ఇలా ఉండలు లేకుండా బ్యాటర్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం దగ్గరగా చేసుకుని మూత పెట్టి 30 నుంచి 40 నిమిషాల పాటు బాగా బ్యాటర్ని నాననివ్వాలి. బ్యాటర్ నానేలోపుగా కేక్ బేక్ చేసుకోవడం కోసం బేకింగ్ టిన్ రెడీ చేసుకోవాలి. దీనికోసం బటర్ పేపర్ తీసుకుని అన్ని వైపులా ఎడ్జెస్ కవర్ అయ్యేటట్టు బటర్ పేపర్ వేసుకోవాలి. చూడండి, 40 మినిట్స్ తర్వాత బ్యాటర్ మనం కలిపిన దానికన్నా ఇప్పుడు ఇంకా థిక్గా తయారై ఉంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒక అరకప్పు పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నాకు ఇలా బ్యాటర్ మిక్స్ చేసుకోవడం కోసం ఒక అరకప్పు వరకు పాలు పట్టినాయండి. ఇలా ఏమాత్రం డ్రైగా అనిపించినా ఇప్పుడు బ్యాటర్ మీకు కేక్ చేసిన తర్వాత కూడా పొడి పొడిగా రాలిపోతున్నట్టు అయిపోతుంది, మాయిశ్చర్ ఉండదు. అందుకని ఇప్పుడు తగ్గట్టుగానే పాలు మిక్స్ చేసుకోవాలి. చూడండి, స్పాచులాతో ఇలా డ్రాప్ చేస్తే రిబ్బన్స్ ఇలా పడుతుంది కదా, ఇలా వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీన్ని 2 పోర్షన్స్ లాగా సెపరేట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఈక్వల్ పోర్షన్స్లో 2 కింద సెపరేట్ చేసుకొని ఒక దాంట్లో కోకో పౌడర్ మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కోకో పౌడర్ వేసి మిక్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ కొంచెం డ్రైగా అనిపిస్తుందండి బ్యాటర్. ఇప్పుడు దీంట్లో 1 to 2 స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ వేసి మిక్స్ చేసిన బ్యాటర్ కూడా ఇలా డ్రాప్ చేసినప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బేకింగ్ ట్రేలో మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న 2 బ్యాటర్స్ని 1 by 1 లేయర్స్ లాగా వేసుకోవాలి. అంటే ఫస్ట్ వైట్ లేయర్ వేసిన తర్వాత కోకో పౌడర్ మిక్స్ చేసిన సెకండ్ లేయర్ వేయాలి. అలానే మొత్తం అన్ని లేయర్స్ 1 by 1 వేసుకుంటూ మొత్తం బ్యాటర్ అయిపోయేంత వరకు అలా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్యాటర్స్ వేసేటప్పుడు స్పాచులాతో ఎక్కువ స్ప్రెడ్ చేసేకండి, అలా చేస్తే మళ్ళీ 2 కలిసిపోతాయి. ఇలా మొత్తం అన్ని లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బేకింగ్ ట్రైన్ పట్టుకుని ఒక 3 to 4 టైమ్స్ ట్యాప్ చేయాలి. అప్పుడు లెవెల్గా సెటిల్ అయిపోతుందండి. ఇప్పుడు టూత్ పిక్తో మీకు ఏదైనా డిజైన్ కావాలనుకుంటే కనుక పైన అలా మీకు నచ్చినట్టు స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైని ప్రీహీట్ చేసిన అవెన్లో కానీ కుక్కర్లో కానీ ప్యాన్లో కానీ పెట్టి 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. నాకు 35 మినిట్స్కి కేక్ ఇలా బేక్ అయింది. టూత్ పిక్ పెట్టి చూస్తే ఇలా డ్రైగా వస్తే కనుక కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ప్యాన్లోంచి తీసి సెపరేట్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసుకుని బటర్ పేపర్ని పూర్తిగా తీసేసిన తర్వాత కేక్ చూడండి ఎంత స్పాంజీగా ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా స్పంజీగా చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కేక్ని కట్ చేసి చూపిస్తాను. లోపల జీబ్రా డిజైన్స్, మార్బుల్ డిజైన్స్ ఎలా వచ్చినాయో. చూడండి ఎంత చక్కగా మనం వేసిన లేయర్స్, ఆ కలర్ సపరేషను, డిజైన్ ఎంత చక్కగా తెలుస్తుందో. ఇప్పుడు మరో కేక్ రెసిపీ బనానా మఫిన్స్ అండి. వీటిని చాక్లెట్ ఫ్లేవర్తో చేశాను. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి.
పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ప్యాక్ చేయడానికి బెస్ట్ రెసిపీ. ఈ మఫిన్స్ రెసిపీ కోసం నేను బాగా పండిన అరటిపళ్ళను 3 తీసుకున్నాను. నేను మీడియం సైజ్ కాబట్టి 3 తీసుకున్నానండి. అదే మీరు పెద్దవి అయితే కనుక 2 తీసుకోండి సరిపోతుంది. కానీ బాగా పండినవి మాత్రమే తీసుకోండి. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలి. దీంట్లో మనం అసలు షుగర్ వాడమండి, ఓన్లీ బెల్లంతో చేస్తాము. అరకప్పు బెల్లం తురుము వేసుకొని పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి. మీకు బెల్లం తురుము బదులు బ్రౌన్ షుగర్ కూడా వాడచ్చు. వీటిని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడం కోసం స్ట్రైనర్ పెట్టుకుని దానిలో 3/4 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 పావు స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుంటూ జల్లించుకోవాలి. వీటన్నిటిని ఇలా జల్లించిన తర్వాత చివరిగా వచ్చిన వేస్ట్ని తీసేసి ఇప్పుడు దీంట్లో చిటికెడు సాల్ట్, 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని వీటితో పాటు పావు కప్పు ఆల్మండ్స్ని కానీ లేదంటే వాల్నట్స్ని కానీ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేను వాల్నట్స్ని తీసుకున్నానండి. ఇప్పుడు పూర్తిగా వేసుకోకుండా కొంచెం పక్కన ఉంచుకొని మిగిలిన మిక్స్ చేసుకోవాలి. ఆ మిగిలినవి పైన డెకరేషన్ కోసం ఉంటాయి. ఇప్పుడు మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బ్యాటర్ మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 to 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కేక్ మాయిశ్చర్గా ఉండడం కోసం, డ్రై అయిపోకుండా ఉండడం కోసం మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ మఫిన్స్ బ్యాటరు కేక్ బ్యాటర్ లాగా లూజ్గా ఉండడం అవసరం లేదండి, కొంచెం థిక్గా టైట్గా ఉండాలి. అప్పుడే మఫిన్స్ బాగా పొంగుతాయి. ఇలా బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ బ్యాటర్ని మఫిన్ కప్స్లో వేసుకొని బేక్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక ఇలా మఫిన్ కప్స్ లేకపోతే కనుక పేపర్ టీ కప్స్ ఉంటే దాంట్లో కూడా వేసుకుని బేక్ చేసుకోవచ్చండి. బ్యాటర్ని ఇలా కప్స్లో వేసేటప్పుడు సగం వరకు మాత్రమే వచ్చేటట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కప్స్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టిన్ పట్టుకుని మొత్తం అన్నీ ఒకసారి అలా ట్యాప్ చేసుకోవాలి. 3 to 4 టైమ్స్ వరకు ట్యాప్ చేసుకుని ఇప్పుడు పైన టాపింగ్ కోసం మనం వాల్నట్స్ని కానీ లేదంటే ఆల్మండ్స్ని కానీ వేసుకొని డెకరేట్ చేసుకొని బేక్ చేసుకోవాలి. బేకింగ్ కోసం మీరు అవెన్లో అయితే 180 degreesలో బేక్ చేసుకోవాలి. అదే నార్మల్ కుక్కర్లో కానీ ప్యాన్లో కానీ అయితే ముందుగా 10 to 15 minutes అవెన్ కానీ కుక్కర్ని కానీ ఏదైనా కానీ 10 to 15 minutes ప్రీహీట్ చేసుకుని తర్వాత ఈ కేక్స్ని పెట్టి బేక్ చేసుకోవాలి. నాకు ఇవి కూడా 35 minutes టైం పట్టిందండి. చూడండి 35 minutes తర్వాత టూత్పిక్ పెట్టి చూస్తే ఇలా డ్రైగా వచ్చినాయి కదా, ఇలా వస్తే మఫిన్స్ రెడీ అయిపోయినట్టే. చూడండి చక్కగా పొంగి పైన క్రాక్స్ వచ్చినాయి. ఇలా వస్తే మఫిన్స్ కరెక్ట్గా బేక్ అయినట్టు. ఇవి ఇప్పుడు ప్యాన్లను సెపరేట్ చేసుకొని బయట ఉంచి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. 3 to 4 days వరకు ఏం పాడవు, చాలా బాగుంటాయి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, పైగా చాలా హెల్దీ కూడా. వీటిల్ని టీ టైం బ్రెడ్గా తీసుకోవచ్చండి. పిల్లల స్నాక్ బాక్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ రెసిపీస్ 2 మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.